ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ 2023లో ఈయన మీద కేసు నమోదు చేసి ఎటువంటి ప్రాథమిక ఆధారం లేకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా దాదాపుగా 53 రోజుల పాటు ఈయన్ని జైల్లో ఉంచిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే దానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆ యొక్క కేసును క్లోజ్ చేస్తూ ఆ యొక్క కోర్టులో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఏసీబీ కోర్టులో దానికి సంబంధించి దాదాపు కొన్ని నెలల పాటు విచారణ తర్వాత ఏదైతే ఆ ఏసీబీ కోర్టు ఆ యొక్క కేసుని క్లోజ్ చేస్తూ ఎవరైతే దాంట్లో 37 మంది ఇప్పటికే ఆ యొక్క విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద కేసును కూడా పూర్తిగా కొట్టివేయడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్ ఇప్పుడు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసలుకి ఏ రోజు కూడా జైలు మెట్లెక్కనటువంటి వ్యక్తి 2023లో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి, అక్రమనే చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఎటువంటి ఆధారాలు లేవు, 100 కోట్ల అవినీతి అన్నారు, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. 53 రోజులు జైల్లో ఉంచారు. ఎట్టకేలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాని మీద సమగ్ర విచారణ జరిపిన తర్వాత కోర్టు తీర్పు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తులు ఇచ్చినటువంటి తీర్పు కూడా కాదు, విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా కేసులు కొట్టేసుకుంటారు, అధికారంలో ఉంది మీరు కదా, అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అధికారం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చూస్తారు? ఇప్పుడు వాళ్ళకి మనం ఎవరు సమాధానాలు చెప్పక్కర్లేదు వెంకట్. రఘురామరెడ్డి గారే అరెస్ట్ చేస్తున్నప్పుడే సమాధానం చెప్పాడు. ఓకే. తర్వాత బెయిల్ని వాళ్ళు ఆపటం కోసం అనేక పిటిషన్లు పెట్టిన సందర్భంలో అప్పుడు కూడా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి అని మేము ఈయన అరెస్ట్ని కంటిన్యూ చేయాలని కోర్టు అడిగినప్పుడు, మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము, సాక్ష్యాలను సేకరిస్తున్నాము అని చెప్పినప్పుడే వాళ్ళ బలహీనత ఏంటనేది అర్థమైపోయింది. కాబట్టి లేని కేసుని, లేని సాక్ష్యాలని పుట్టించడం, దాంతో కోర్టుల్ని నమ్మించడం అసాధ్యం అనే విషయం దర్యాప్తు సంస్థకి ఆ రోజు అర్థమైంది. అరెస్టు చేస్తున్నప్పుడు, ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు అర్థమైంది. ఇప్పుడు లేని సాక్ష్యాలని పెట్టడం అనేది ఒక రకంగా వాళ్ళు శిక్షించుకున్నట్టు అవుతుంది. అబద్ధపు సాక్ష్యాలు కనుక వాళ్ళు క్రియేట్ చేసి పెడితే రేపు అవి ప్రూవ్ కానప్పుడు వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టారన్నప్పుడు వీళ్ళ మీద రివర్స్ కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ దర్యాప్తు సంస్థ కానీ, ఏ దర్యాప్తు అధికారి కానీ ఎవరో కోసం తన చేతులు కాల్చుకోలేదు. అప్పుడు కాల్చుకోమంటే ఆయన రఘురామరెడ్డి గారు ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి బంటు కాబట్టి వెళ్ళాడు. మరో ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఒక కారణం లేకుండా, ఒక కేసు నిర్దిష్టమైనటువంటి ఆరోపణ లేకుండా వెళ్ళి అరెస్ట్ చేయడానికి ఎవరు కూడా సాహసించరు. అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన మచ్చ. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆయన Z+ కేటగిరీలో NSG కమాండోస్ భద్రతలో ఉన్నప్పుడు కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి. 6 గంటల కన్నా, అంటే సూర్యోదయం కన్నా ముందు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇటువంటి ఏదైనా కేసెస్ వచ్చినా కూడా సూర్యోదయం వరకు ఎందుకు ఆపమన్నారంటే, వాళ్ళకి భద్రత విషయంలో ఒక ఇది ఉంది, థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ భద్రత ఇచ్చారు. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాల మీద, అన్నిటి మీద ఉంటుంది, అన్ని వ్యవస్థల మీద. ఇప్పుడు మొన్న ఆయన వెళ్ళింది సిఐడి IG క్యాడర్లో వెళ్ళాడు కదా. ఆయన ఒక పోలీసు విభాగంలో అధికారి కదా, ఉన్నతాధికారి కదా. అయినా ఆయన ఆ ప్రోటోకాల్ని భగ్నం చేశాడు. అయినప్పుడు ఆయన తలుపు తీసుకుని, ఆయన ఉంది ఎక్కడ, బస్సులో నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానండి అన్నాడు. దేని మీద అరెస్ట్ చేస్తున్నారు బాబు అని అడిగాడు. ఆ రోజు లైవ్ కెమెరాలన్నీ అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక పర్యటన కొనసాగిస్తున్న సందర్భంలో ఒక క్యాంపు లాగా అక్కడ ఆగారు, ఒక కళ్యాణ మండపం ప్రాంగణంలో. ఆ ప్రాంగణంలో బస్సులోనే ఈయన నైట్ హాల్ట్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది ఆ టూర్ని కవర్ చేస్తున్న ప్రెస్ ఉంది. సో అది లైవ్ అంతా చూశారు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, నాకు తెలియదండి, నన్ను విజయవాడ నుంచి పంపించారు, అరెస్ట్ చేయమన్నారు, వచ్చాను, ఏ కేసు ఏ సెక్షను అనేది నాకు తెలియదు అని కూడా ఆయన చెప్పాడు. కానీ మిమ్మల్ని విజయవాడ చేర్చే లోపల నాకు అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది, ఏ కేసు ఏంటి అనేది. అక్కడే మనకు అర్థమవుతుంది. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటారు. పిటిషన్ పెట్టుకున్నప్పుడు దర్యాప్తు సంస్థలు అభ్యంతరం లేకపోతే అభ్యంతరం లేదు, మాకు బెయిల్ ఇవ్వటానికి అంటారు. కానీ వీళ్ళు సాక్ష్యాలు చూపించలేకపోయారు, బెయిల్ ఇవ్వకుండా ఆపమన్నారు. ఆ సందర్భాల్లో గౌరవ న్యాయమూర్తులు కూడా, మరి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు చూపించండి, దేని వలన బెయిల్ ఇవ్వకూడదు, ఏదో కారణం పని, ఆయన కనుక బెయిల్ ఇస్తే ఇతరులని ప్రభావితం చేస్తాడనో ఇంకోటో కండిషన్స్ కూడా పెట్టమని అడగొచ్చు. కానీ అవేమీ వాళ్ళు చెప్పలేదు. ఒక 37 మంది మీద బుక్ చేసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరు. అయితే మా దగ్గర ఇంకా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు, మేము విచారించి సాక్ష్యాధారాల కోసమే మేము ప్రయత్నిస్తున్నాము అన్నప్పుడు న్యాయమూర్తులు కూడా దర్యాప్తు సంస్థల యొక్క విజ్ఞప్తిని, లేకపోతే వాళ్ళ ప్రయత్నాన్ని భగ్నం చేయటం ఎందుకు అన్న
అంశం మీద పొడిగిస్తా వచ్చారు. ఆఖరికి అప్పుడు కూడా చూపించలేనప్పుడు డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇక మేము కాపలేము, మీరు ఇంకా విచారిస్తున్నాము, ఇంకా సేకరిస్తున్నాము అంటే సేకరించుకోండి, మీరు ముందు మాత్రం ఆయన్ని బెయిల్ ఇవ్వకుండా ఇక ఇంతకాలం తర్వాత కూడా ఆపలేమని బెయిల్ ఇచ్చేసిన సందర్భం కూడా చూసాము. ఆయన ఇంకోటి ఏంటంటే, ఎవరినైనా సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు సెంట్రల్ జైల్లో ఒక మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి ఎనీ ప్రిజనర్, కానీ ఆయన్ని వ్యక్తిగతంగా వేధించాలనే ఒక తలంపుతో ఆయనకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా, సరైన నీళ్లు లేవు, తర్వాత మంచి ఎండాకాలంలో, తర్వాత ఆయనేమి క్రిమినల్ అఫెండర్ కాదు, రెండోది ఆయన ఒక జాతీయ స్థాయి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ నాయకుడే కాదు, ఆయన ప్రాణహాని ఉందని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించి ఎన్ఎస్జి కమాండో Z+ కేటగిరీ దేశంలో కన్నా అత్యున్నతమైనటువంటి భద్రత ఆయనకి ఇచ్చారు. అలాంటప్పుడు ఆయన అట్లాంటి సెంట్రల్ జైల్లో చాలా ఒక క్యాజువల్గా ఒక వార్డు ఖాళీ చేయించి ఇచ్చామని చెప్పారు, కానీ అంత పెద్ద వార్డులో ఒక వ్యక్తిని పెట్టి సరైన ప్రొటెక్షన్ ఎన్ఎస్జి కమాండోస్ కానీ ఎవరూ లేకుండా సాధారణ జైలర్స్ కాపాడలేరు. ఎందుకంటే గతంలో మధుసేన్ని కూడా కడప జైల్లో చంపిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. పరిటాల రవి హత్య కేసు అది. అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల పాత్ర ఉండదని కూడా అప్పుడు ఆ రోజున వచ్చినాయి. అటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి ఒక థ్రెట్ని ఎదుర్కొన్నాడు. తర్వాత ఆ రోజున ఈ డ్రోన్లు కూడా ఎగిరినాయి, దాని మీద అనుమానాస్పదమైన వ్యక్తులు తిరుగుతున్నారని కూడా ఆయన చెప్పాడు. నాకు కొన్ని ఆరోగ్య సమస్యల మూలన మినిమం ఒక చల్లదనం ఇచ్చే ఏసీ కానీ ఒక ఫ్యాన్ కానీ పెట్టమంటే కూడా మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమన్నారు. ఆయన భోజనం పెట్టుకోవడానికి ఏదైనా ఒక స్టూల్ లాంటిది ఇవ్వమంటే కూడా స్టూల్ కూడా ఇవ్వలేదు. అలాంటి బేసిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వకుండా, అంటే మాకు పైనుంచి ఉన్న ఆదేశాలు అలా ఉన్నాయి సార్, లేకపోతే మేము ఇవ్వలేక కాదని కూడా వాళ్ళు సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు. అనేమి ఒక రిక్వెస్ట్గానే అడిగాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ వాళ్ళు ఏ విధమైనటువంటి కేసు దర్యాప్తు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇందులో మేమేమి సాక్ష్యాధారాలు సేకరించలేకపోతున్నామని కూడా చెప్పారు. అప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా నా ఈ వివరణ కూడా వినండి అని అడిగారు. ఆయన ఇచ్చిన వివరణలో కూడా అక్కడ ఏమీ అవినీతి జరిగినట్టు కానీ, అక్రమాలు జరిగినట్టు కానీ, లేకపోతే ఆ డబ్బులు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఖాతాల్లోకి కానీ, లేకపోతే ఇంకొక ఆయనకి సంబంధించిన బినామీ ఖాతాల్లోకి కానీ వెళ్ళినట్టు కూడా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. దాంతో ఆ నివేదికను పరిశీలించిన మీదట ఏసీబీ ట్రయల్ కోర్టు ఏదైతే విచారిస్తుందో ఆ కోర్టు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అది సరైన వివరాలు ఇవ్వలేకపోయారు కాబట్టి ఆ క్లాజ్ కింద కేసును కొట్టేస్తా తీర్పిచ్చారు. ఇప్పుడు దీన్ని ఆయన ఏదో చేసి మ్యానిపులేషన్ చేస్తే మళ్ళీ ట్రయల్ కోర్టే ఫైనల్ కోర్టు కాదు న్యాయ వ్యవస్థలో. దానిపైన హైకోర్టు ఉంది, హైకోర్టు పైన సుప్రీంకోర్టు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో కనుక ఆ న్యాయమూర్తి కనుక వీళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నా కొట్టేస్తే పైకోర్టు పట్టుకోదా ఎవిడెన్స్, అంతే కదా. ఇప్పుడు ఆయన ఉద్యోగం కూడా పోతుంది కదా. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి గారు బెయిల్ ఇచ్చడానికి లంచం తీసుకుని దొరికి ఆఖరికి ఆయన ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయ్యాడు, జీవితంలో నుంచి కూడా విశ్రమించేశాడు. అట్లా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి వీళ్ళు ఈ అక్రమ కేసులు పెట్టి, మీరు ఇందాక అన్నారు ఎప్పుడు జైల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఆయన్ని జైల్లోకి పంపి తీరాలని జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చి వెళ్తే ఆయన వచ్చే లోపల అరెస్ట్ చేశారు. వచ్చిన తర్వాత విలేకరులు అడిగితే ఏమో ఆయన్ని ఎత్తేసారా నాకు తెలియదు, కేంద్రం ఎత్తేసిందేమో అని తప్పుకున్నాడు. కేంద్రం ఎందుకు ఎత్తుతుందండి? కేంద్ర దర్యాప్తు సంస్థ కాదు కదా సిఐడి, రాష్ట్ర సిఐడి అది. సిబిఐ చేస్తే కేంద్రం. అట్లా కూడా తప్పించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిఫెన్స్లో పెట్టడానికి ప్రయత్నించాడు. తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉండి లండన్లో ఉన్నా లేకపోతే చంద్రమండలం మీద ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన ఇన్ఫర్మేషను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందదు అంటే ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడే కాదు. మన చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు. ఎక్కడ విదేశాల్లో ఉన్నా ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు, అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు. అంతేగాని నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, జరిగిందా అని అడిగితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి తగిన వ్యక్తా కాదా అనేది ప్రజలు నిర్ధారించరా? ఇలాంటి అనేకమైన ఓవర్ స్మార్ట్ పనులు చేయటం వలన, అతి తెలివి పనులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చింది. ముందైతే ఆయన్ని నమ్మారు ప్రజలు. 151 సీట్లు ఇచ్చినప్పుడు ఆయన నిజాయితీతో పనిచేస్తాడు, నిబద్ధతతో పనిచేస్తాడు అనుకున్నారు. కానీ ఆయనకి ఏదీ లేదు, ప్రజల పట్ల ఒక బాధ్యత అనేది
ఆయన 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కేవలం కక్ష సాధించుకోవటానికి, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ కారణం లేకపోయినా జైల్లో పెట్టి తన కోరిక తీర్చుకుంటున్నాడు తప్ప 5 సంవత్సరాలు ప్రజలకు చేసిన ప్రయోజనం అయితే లేదు. ఆయనకు కావాల్సిన కక్ష అయితే తీర్చుకున్నాడు. కాబట్టి అది కోర్టుల ముందు నిలబడలేకపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.